నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది అనుకున్న సమయంలో ప్రతిసారి అతని మీద ఉన్న పాత కేసులన్నీ రీఓపెన్ చేసి అంబటి గారిని జైల్లోనే ఉంచుతున్నారు. ఎవరన్నా అంబటి రాంబాబు గారి మీద ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అని అనుకునే వారికి ఈరోజు అంబటి రాంబాబు గారు ఇచ్చిన ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి నిజంగా అంబటి రాంబాబు గారు జైల్లోనే ఉండడం కరెక్ట్ అనిపించింది. తగ్గేదే లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈయన ఏమన్నా భారతదేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళొచ్చారా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పచ్చి బూతులు మాట్లాడితే పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ విషయం మర్చిపోయి ఈయనేదో ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా వ్యవహరిస్తున్నారు. అంబటి రాంబాబు గారికి నిజం చెప్పాలంటే సొంత వైసీపీ పార్టీలో నాయకులు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారే కానీ వైసీపీ పార్టీ నుంచి ఒక్కరు కూడా అంబటి రాంబాబు గారికి హార్ట్ఫుల్గా సపోర్ట్ చేయడం లేదు. హాఫ్ ఆఫ్ ద క్యాడర్ కూడా సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతి రాజకీయ నాయకుడికి అంబటి రాంబాబు గారి ఇష్యూ ఒక గుణపాఠం కావాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే చట్టం ఏ విధంగా తన పని తాను చేసుకుపోతుందో అన్న విషయం గ్రహించాలి. ఎవరైనా సరే విమర్శల ముసుగులో వ్యక్తిగత దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదు. ఒకవేళ అంబటి రాంబాబు గారినే ఫాలో అవ్వాలి అనుకుంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన, అంతేకాని ఈ మాస్ డైలాగ్స్ లేదంటే ఈ హావభావాలు అనేవి ప్రజలకు అవసరం లేదు. ప్రతిదీ ప్రజలు గుర్తుంచుకుంటారు, ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.